నిన్న రాత్రి జరిగిన సంగతి యు సాట్. మీ ఇళ్ళకు వచ్చి ఎవరైనా ఒక 20 మంది వచ్చి మీ గేట్లు పగలగొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రిపైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నారు. నేను చావనైనా చేస్తాను కానీ అలాంటి పని చేయండి. మా నాన్న నోరు మూసుకో అంటే షడప్. నేను కంపల్సరీ చెప్పాను కదండి, కమిషనర్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఐ గివ్ రెస్పెక్ట్ టు ద చైర్ అండ్ ఐల్ గో. నాన్నగారికి ఇప్పుడు న్యూస్ బులెటిన్ ఇప్పుడే వచ్చింది కదా, మెడికల్ బులెటిన్. సో వన్స్ ద సిటీ స్కాన్ ఇస్ ఓవర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, నా పరిస్థితి ఇట్స్ యూనో కదిపితే ఏడ్చేటట్టున్నా. మై మదర్ ఇస్ నాట్ ఫీలింగ్ వెల్ ఎట్ వన్ సైడ్. అంటే మనోజ్ గారు ఆయన భార్య వచ్చిన తర్వాత మారిపోయాడు, వాళ్ళిద్దరు కలిసి ఇది అంతా చేస్తున్నారు అనేసి చెప్పారు రైట్. ఆయన పార్టీ మీద నాన్నగారు మాట్లాడింది అది మీకు అర్థమైతే అది దాంట్లో ఉంది. ఐ డోంట్ వాంట్. అంటే భార్య మాట్లాడింది మనోజ్ ఇలా తాగేసి అలా చేస్తూ ఉన్నాడు. I will not answer that question. విద్యా సంస్థల ఇష్యూ పెద్దదవడం వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి బయట మనోజ్ అయితే ఢిల్లీగా అక్రమాలు జరుగుతున్నాయి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. సో అదేనా కారణం ఈ ఇష్యూస్ అంతటికి? అక్రమాలను బయట పెడితే ఇలా దాడి చేస్తారా అంటున్నారు, దాని మీద ఏమంటారు? దే క్యాన్ డూ ఇట్. టుడే తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. భారతదేశంలో ఐఐటీస్ని ఛాలెంజ్ చేసాం మనం. మోహన్ బాబు యూనివర్సిటీ 2 రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ 3 yearsగా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి 75 లక్షలు 60 లక్షలు. ఒక మామూలు ఫార్మర్ డాటర్ కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి 45 లక్షల రూపాయలు జీతం సంవత్సరానికి అనేది ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది. అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం. భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అవుతుంది. పెన్ స్టేట్ యూనివర్సిటీతో ఇండియాకి తీసుకురావడం. అండ్ దే ఆర్ ర్యాంక్ నెంబర్ 50 ఇన్ ద వరల్డ్. సో ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గవర్న్ బై లాస్, ఎవ్రీథింగ్. ఇట్స్ అన్ ఓపెన్ బుక్, యూనో. దే క్యాన్ కమ్ అక్కడ. అండ్ అనదర్ వన్ గ్రేట్ థింగ్ ఇస్ దట్ ఒక స్టూడెంట్ ఫీమేల్ మేల్ రేషియోలో ఎప్పుడు ఫీమేల్ రేషియో 30 to 35% ఉంటుంది. ఆర్గనైజేషన్స్లో కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా. మోహన్ బాబు యూనివర్సిటీలో 53% ఉమెన్ ఉన్నారు, గర్ల్ చైల్డ్. దానికి ఒకే ఒక రీజన్, బికాజ్ ఛాన్సలర్ మోహన్ బాబు గారిని నమ్మి, ఆయన క్రమశిక్షణని నమ్మి తల్లిదండ్రులు అక్కడ చేర్పిస్తున్నారు. సో అది మాకు దేవాలయం, యూనో. అది మా గుడి గురించి తప్పుగా మాట్లాడితే అది దట్స్ నాట్ రైట్. రెండు వైపుల నుంచి ఎఫ్ఐఆర్ తమ్ముడైతే నాన్నకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు, నాన్న అయితే రాజకీయ నాయకుడు ఒత్తిళ్ల మీద పోలీసులు పనిచేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం సార్ లీగల్ ఏమండి? ఒక నిమిషం. అది మీరు అన్న దాంట్లో కొంతవరకు సెకండ్ పాయింట్లో న్యాయం ఉంది. అది ఇప్పుడు బయట చెప్పుకోవట్లేదు, ఎందుకంటే అది పొలిటికల్గా ఒక అన్నెసెసరీ ఇది ఉంది. అది మెల్లగా మేము మాట్లాడుతాం. ఫ్యామిలీ రిజాల్వ్ చేసుకోవాలి, ఫ్యామిలీ విల్ రిజాల్వ్ ఇట్. విష్ణు గారు, మనోజ్లో ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? ఒక అన్నగా ఇది కరెక్ట్ కాదు అని మీరు కుటుంబంలోని సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం ఏమైనా చేశారా, లేకపోతే మనోజ్ ఒంటరినే చేయాలని అనుకున్నారా? సారీ, గతంలో ఒక వీడియో వస్తే ఇదంతా కూడా ఫ్రాంక్ వీడియో అని చెప్పేసి జరిగినటువంటి గొడవని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే మొదటి నుంచి ఈ వివాదం ఉందా, లేకపోతే 2 రోజుల నుంచే ఈ వివాదాలు ఉన్నాయని? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. మనోజ్లో ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావన మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? మీరు ఇది కరెక్ట్ కాదు తమ్ముడు అని మీరు సర్ది చెప్పే ప్రయత్నం ఏం చేశారు? నేను మళ్ళా చెప్తున్నా, మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని విపరీతంగా ప్రేమించడం. మా నాన్న చేసిన ఒకే ఒక తప్పు అది, మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించడం. నేను అదే అడుగుతున్నాను. మీ నాన్నగారు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కదా, తమ్ముడు నాన్న ఇంత ప్రేమను చూపిస్తున్నాడు కదా, ఇది కరెక్ట్ కాదు అని మీరు మనోజ్తో ఎప్పుడైనా మాట్లాడారా? ఐ విల్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇప్పుడు లక్ష్మి ఎప్పుడైనా అలా చేసుకున్నారు? మీరు లక్ష్మి గారు మీరు అందరూ కలిసి కూర్చుని మనం ఒక్కడిగానే ఉందాం బయట? నా పద్ధతి వరకు నేను చెప్తానండి.
మా అక్కకి నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా కొట్టినా పడతాను. ఓకే, ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి. ఓకే, అది తనకి తెలుసు. ఆ వాల్యూ సిస్టంలో పెరిగిన వాడిని నేను. ఆ వాల్యూస్ నాకున్నాయి అంతే. సార్ నేను జరిగిన సంఘటన పట్ల ఇలా మీడియా సంఘాలు అన్నీ కూడా ఫిలిం ఛాంబర్ దగ్గర ధర్నా చేస్తున్నారు. దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మీడియాకి మీరు ఏం చెప్తారు అని అంటే మా చూసిన ముందట మొత్తం అన్ని సంఘాలు కూడా చేస్తున్నారు. కొంత కోపంతో ఉన్న పరిస్థితి ఉంది. అంటే జరిగిన సంఘటన అది ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి మీరేం చెప్తారు మీ నుంచి ఇప్పుడు? మళ్ళీ నేను ముందు చెప్పేది ఏంటంటే మీడియాకి నా ప్రేయర్ ఒకటే, అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు.